నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ వివాదాలు వంటి పలు అంశాలపై ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ వివాదాలు వంటి పలు అంశాలపై ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేశారు. పరిష్కరించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నాయకత్వం లోపం లేనటువంటి మన పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఈరోజు మేమందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులైనటువంటి బేదా మస్తాన్ రావు గారు, బేదా రవిచంద్ర గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను అందరం కూడా కలిసి అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులతో ఈ రోజున అల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. అతి తొందరలో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటి నుంచో ఉన్న అల్లూరులో ఉన్న సిపిడబ్ల్యూ స్కీము ఈరోజు నిరుపయోగం అయిపోయి పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి గిరిజన కాలనీలు, హరిజన అరుంధతి వాడలకి నీళ్లు రాక అలమటిస్తుంటే ఈరోజు 5,40,00,000 రూపాయలతో ఇసుకపల్లి వరకు కూడా ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం నిధులు వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్లు పిలిపించి ఎక్కడ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున అల్లూరు నుంచి ఇసుకపల్లి కూడా ఈ రోజున రోడ్డుని కూడా పూర్తి చేయడం కూడా జరగటం జరిగింది. అదేవిధంగా రాజుపాలెం నుంచి ఈరోజు అల్లూరు వరకు కూడా దానికి కూడా టెండర్లు పిలిచున్నారు. అది కూడా తొందరలోనే కొంత పూర్తి అవుతాడని కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈరోజు బేదా మస్తాన్ రావు గారు దాదాపుగా ఎంపీ ల్యాండ్స్ నుంచి ఈరోజు అల్లూరు ఇసుకపల్లి గ్రామానికి దాదాపు ఆయన కావచ్చు, ఆయనకు సంబంధించిన అనుచరులైనటువంటి ఇతర ఎంపీల దగ్గర నుంచి కూడా నిధులు తెచ్చి ఈరోజు ఇసుకపల్లి ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఈరోజు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి అన్ని సాల్ట్ ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఆ స్కూల్ని కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి ఎండోమెంట్ మంత్రి ఆనవ రామనాయుడు గారి చేత ఇసుకపల్లిలో ఉన్నటువంటి చెమ్మునపాలెంలో 40 లక్షల రూపాయలతో రామ మందిరానికి, అదేవిధంగా హరిజనవాడలో 40 లక్షల రూపాయలతో రామ మందిరానికి నేను నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా